సిట్టింగ్ సీటు కాపాడుకోవటం ఎలా? అందుకోసం ఏం చేయాలి? సానుభూతిని నమ్ముకుంటే వర్కౌట్ అవుతుందా? లేదంటే కొత్త అభ్యర్థిని బరిలో దింపాలా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం గులాబీ పార్టీ చేస్తున్న కసరత్తులు అన్నీ ఇన్ని కావట. కంటైన్మెంట్ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ పై పడకుండా చూసేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్ వేస్తోంది? ఇదే ఇప్పుడు హైటెక్ నగరిలో హాట్ టాపిక్. జూబ్లీహిల్స్ హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ స్థానం. ఇక్కడి నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు గట్టి చిక్కి వచ్చిపడిందట. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఆయన స్థానంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మరి ఆ బైపోల్లో విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలన్న దానిపై గట్టి కసరత్తులే చేస్తుందట కారు పార్టీ. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణంతో జరిగే బైపోల్కు పార్టీలు గతంలో పెద్దగా ప్రాధాన్యమిచ్చేవి కావు. ఆయా కుటుంబాలకు చెందిన వారిని బరిలో దింపి ఎన్నికను ఏకగ్రీవం చేసేవి. కానీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా మారిన పరిస్థితుల్లో ఏకగ్రీవాల మాట పెద్దగా వినిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం పార్టీలో గుండె దడపించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు లాస్యానందిత. కానీ ఆమె ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో వచ్చిన బైపోల్లో ఎన్నిక జరగడం, అందులో గులాబీ పార్టీ ఓటమి పాలు కావడం అప్పట్లో సంచలనంగా మారింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే జూబ్లీహిల్స్ లోనూ వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు. దీంతో జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ప్రతిపక్ష బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్ 16,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఈ స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ గులాబీ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నా ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కారు పార్టీ క్యాడర్ ఓటు బ్యాంక్ పెద్ద ఎత్తున ఉందన్న టాక్ నడుస్తోంది. దీంతో మరోసారి ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుందట బీఆర్ఎస్ అధిష్టానం. ఈ క్రమంలోని మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపంగా నియోజకవర్గంలోని డివిజన్లలో సంతాప సభలు, స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తుంది గులాబీ పార్టీ. మొత్తం 7 డివిజన్లకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందు నుంచి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తుంది పార్టీ నాయకత్వం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి క్యాడర్ను పూర్తిగా క్రియాశీలం చేసి బైపోల్కు సిద్ధం చేయాలన్నది బీఆర్ఎస్ ప్లానట. కేవలం ఇదే కాదు, ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఆలోగానే పార్టీ కమిటీలను బలోపేతం చేయడం, బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను యాక్టివ్ చేసి ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారంట సీనియర్లు. అంతేకాదు, నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గాల ఓట్లను రాబట్టేందుకు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసిందట గులాబీ అధినాయకత్వం. ఇక్కడే మరో ప్రధానమైన అంశం తెరపైకి వస్తుంది. అదే నియోజకవర్గంలో మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉండడం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ భాగం ఆ పార్టీకే అనుకూలంగా మారిందన్న వాదన ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో మైనార్టీ ఓటు బ్యాంక్ ఎటువైపు మొగ్గుతుందన్న దానిపైనే నియోజకవర్గంలో గెలుపోటంలో ఆధారపడి ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలో దింపాలన్న విషయంపైన గట్టిగానే ఆలోచిస్తుందట గులాబీ అధిష్టానం. ఓవైపు బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అంతర్గతంగా సర్వేలు చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలన్న దానిపై కసరత్తులు మొదలు పెట్టారట కారు పార్టీ అధినేత. అయితే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్లోనే ఒకరిని బరిలో దింపితే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తుందట. ఆ ఎత్తుగడ వేయడం ద్వారా ఉప ఎన్నికల్లో సానుభూతి కూడా కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారట గులాబీ లీడర్లు. ఒకవేళ ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే రావుల శ్రీధర్ రెడ్డి లేదంటే విష్ణువర్ధన్ రెడ్డిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నారట పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఈ దిశగాను ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నారట గులాబీ బాస్. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్. పార్లమెంటు ఎన్నికల్లోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇలాంటి వేళ వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో సత్తా చాటాలని భావిస్తుందట గులాబీ పార్టీ. ఈ విజయం ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నది కారు పార్టీ ప్లానట. మరి బీఆర్ఎస్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది?